అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతహు. అల్హమ్దులిల్లా. నిన్నటి నుండి మేము ఇస్లాం వివరణ యూట్యూబ్ ఛానల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ప్రారంభించాము. దీనికి గాను మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న వీడియో రిలీజ్ చేసిన తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి సంబంధించి చాలామంది చాలా ప్రశ్నలను ప్రశ్నించడం జరిగింది. మరియు కొన్ని వాటికి మేము సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రశ్నించేటటువంటి ప్రశ్న స్పష్టంగా ప్రశ్నించండి. అలాగే మీరు మీ ప్రాంతాన్ని, అలాగే మీరు యొక్క పేరుని కూడా మీరు మెన్షన్ చేయండి. అలాగే మీరు నాకు కనుక కాల్ చేయాలనుకుంటే, డైరెక్ట్గా నేరుగా మాట్లాడాలనుకుంటే కనుక ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయవచ్చు. నేను మీతో సంప్రదిస్తాను. అలాగే ఈ ప్రశ్నలకు సంబంధించి మీరు వాట్సాప్ కానీ, అలాగే కాల్ కానీ చేయాలనుకుంటే మీరు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా లేదంటే డైరెక్ట్ కాల్ చేయవచ్చు. అల్హమ్దులిల్లా. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీ పేరు, మీ ప్రాంతాన్ని మెన్షన్ చేయమని ఎందుకు చెప్తున్నామంటే, ఏ ప్రాంతం వారు మా యొక్క వీడియోస్ని చూస్తున్నారు, అలాగే ఎవరు చూస్తున్నారు అంటే స్త్రీలు ఎక్కువగా చూస్తున్నారా, లేదా పురుషులు ఎక్కువగా చూస్తున్నారా అనేటటువంటి ఒక అంచనా కోసం మాత్రమే. మేము మీ యొక్క ఊరి పేరుని, మీ పేరుని అడగటం జరుగుతుంది. అంతే తప్పించి మీ పేరు, మీ ప్రాంతం తెలుసుకోవాలని ఉద్దేశ్యమైతే అల్లా దయ వల్ల మాకు లేనేలేదు. అల్హమ్దులిల్లా. అంటే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందుగానే మీకు ఈ విషయం తెలియాలి. ఎందుకంటే తర్వాత మీకు ఇలాంటి ఆలోచన ఒకటి రావచ్చు. అందుకనే నేను ముందుగానే మీకు దీని గురించి సమాధానంగా చెప్తున్నాను. అయితే ధర్మానికి సంబంధించి 2 ముఖ్యమైనటువంటి సందేహాలుంటాయి సోదరులారా, సోదరిమణులారా. ఒకటి వ్యక్తిగతపరమైనటువంటి సందేహము. అంటే పర్సనల్ అని. మరియు సామాజిక సంబంధమైనటువంటి ధర్మ సందేహము. వ్యక్తిగతంగా సందేహం ఉంటే గనక మేము దానిని వాట్సాప్‌లో వారు పంపించినటువంటి ప్రశ్నకు సమాధానం వాట్సాప్ ద్వారా, లేదంటే వాయిస్ రికార్డ్ ద్వారా మేము వారికి తెలియజేస్తాము. అలాగే మన ముస్లిం సమాజానికి, అలాగే సమాజానికి సంబంధించినటువంటి సందేహం వస్తే గనక ఆ ప్రశ్నలు మేము తీసుకుని మేము ఇలా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి. అలాగే మీరు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్న సామాజిక పరమైనటువంటి ప్రశ్న అయితే, అది అందరికీ ఉపయోగపడేటటువంటి ప్రశ్న అయితే, దాన్ని మేము ఇలా వీడియో రూపంలో చేసి ప్రజలకు తెలియజేస్తాము. అయితే ఆ వీడియోలో మీ పేరు గానీ, మీ ప్రాంతం పేరు గానీ, మీరు ప్రశ్నించినటువంటి ప్రశ్న తప్ప ఎక్కడ కూడా మేము మీ పేరుని, మీ యొక్క ప్రాంతాన్ని మేము రివీల్ చేయము. ఇది కూడా మీరు గమనించగలరు. అనేకమైనటువంటి ప్రశ్నలలో ఒక సోదరిమణి ప్రశ్నించినటువంటి ప్రశ్న ఏమిటంటే, ముస్లింలందరూ ఒక్కటే కదా! మరి ముస్లింలలో ఇన్ని జమాతుల పరంగా ఎందుకు వేరువేరుగా ఉన్నారు? అలాగే ఆ సోదరిమణి అడిగినటువంటి రెండవ ప్రశ్న ఏమిటంటే, ఉర్దూ మాట్లాడితేనే ముస్లింలా? ఉర్దూ మాట్లాడని వారు ముస్లింలు కాదా? అని ప్రశ్నించారు. సోదరిమణి చక్కటి ప్రశ్నను ప్రశ్నించారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి చాలా అవసరం. చాలామందిలో కొన్ని అపోహలున్నాయి. అవేంటంటే ఫలానా జమాతులో ఉంటేనే కరెక్ట్ అని, ఫలానా జమాతులో ఉంటే కరెక్ట్ కాదని, అలాగే ముస్లింలు అంటే ఉర్దూ భాషనే మాట్లాడాలని, వేరే భాష మాట్లాడకూడదని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఈ ప్రశ్నలకు సంబంధించి మనం ఖురాన్‌ని గనక ప్రశ్నిస్తే, లేదా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్ని గనక పరిశీలిస్తే, ఇటువంటి విషయాలకు ఇస్లాం ధర్మంలో ఖురాన్ మరియు హదీసు వెలుగులో ఎక్కడ కూడా సంబంధం లేదు. సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ మనకు ఖురాన్‌లో అనేక చోట్ల మనందరిని కూడా ముస్లింలు అని పిలవడం జరిగింది. కానీ ఏ జమాత్తోనో కూడా పిలవలేదు. అలాగే సమాధిలో దైవదూతలు మనకు అడిగేటటువంటి 3 ప్రశ్నల్లో కూడా మనల్ని నీ జమాత్ ఏది అని అడగరు గానీ, నీ ధర్మం ఏది అని అడుగుతారు. కాబట్టి మనల్ని మనము ముస్లింలుగా పరిచయం చేసుకోవాలి. ఫలానా జమాత్ గానో, ఫలానా జమాత్ గానో మనకు మనం పరిచయం చేసుకోవడం సరికాదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ ఆలే ఇమ్రాన్ సూరా నెంబర్ 3 వాక్యం నెంబర్ 2లో ఈ విధంగా తెలియజేస్తున్నారు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ హక్క తుఖాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్ వఅతసిము బిహబ్లిల్లాహి జమియా వలా తఫర్రుఖ్. అంటే విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, అల్లాహకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి. అంతా కలిసి అల్లాహ్ యొక్క తాడును గట్టిగా పట్టుకోండి. విభేదాలలో
పడకండి అని చెప్పి సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్హానహు తాలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యంలో తెలియజేస్తున్నటువంటి ఈ విషయం ఏమిటంటే, మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి అన్నారు. అంతేగాని మీరు ఫలానా జమాతు తప్ప మరణించకండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పనే లేదు. అలాగే అల్లాహ్ త్రాడు అంటే ఏమిటి? అల్లాహ్ త్రాడు అంటే ఆయన అవతరింపజేసినటువంటి ధర్మం అని అర్థం. ఎందుకు తాడుతో పోల్చడం జరిగిందంటే, ఈ బంధమే ఒకవైపు అల్లాహ్‌తో విశ్వాసం యొక్క సంబంధాన్ని స్థాపిస్తుంది. రెండో వైపు విశ్వాసులు అందరినీ పరస్పరం సమైక్యపరిచి ఒక పక్షంగా రూపొందిస్తుంది. అందుకనే అల్లాహ్ సుబ్హానహు తాలా ఇక్కడ ధర్మాన్ని ఇక్కడ తాడుతో పోల్చడం జరిగింది. అలాగే అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ హామీమ్ సజ్దా సూరా నెంబర్ 41 వాక్యం నెంబర్ 33లో ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమన్ అహసను ఖౌలన్ మిమ్మన్ దా ఇలల్లా వ ఆమిల సాలిహన్ వ ఖాలా ఇన్నని మినల్ ముస్లిమీన్. అల్లాహ్ వైపునకు పిలిచి మంచి పనులు చేసి నేను ముస్లింని అని ప్రకటించుకునే వ్యక్తి కంటే మంచి మాట మరెవరిది కాగలదు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు. అంటే ఈ వాక్యంలో కూడా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు 2 పనులను చేసి తమకు తాముగా ముస్లిం అని ప్రకటించుకోండి అని చెప్పడం జరుగుతుంది. అవి ఏమిటి అంటే, మొదటిది ప్రజలను అల్లాహ్ వైపునకు పిలవాలి. 2 మంచి పనులు చేయాలి. అప్పుడే మనకి మనముగా ముస్లింలు అని చెప్పి ప్రకటించుకోవాలి. అంటే ఈ వాక్యం ద్వారా కూడా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనకు ముస్లిం అని ప్రకటించుకోమంటున్నాడు. కానీ ఫలానా జమాత్తునో ఫలానా జమాత్ అనో ప్రకటించుకోమని ఎక్కడ కూడా చెప్పటం లేదు. కాబట్టి సోదర సోదరీమణులారా, మనం ఈ విషయాల్ని ఆలోచించాలి. మనకు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఇచ్చినటువంటి పేరు ముస్లిం అంటే దైవ విధేయుడు. కాబట్టి మనము దైవ విధేయులము. ఎవరికి? సర్వసృష్టికర్త అయినటువంటి అల్లాహకు. ఆయన మనకి ఇచ్చినటువంటి పేరు ముస్లిం అంటే దైవ విధేయుడు. అందుకే మనమందరం కూడా తమకు తాముగా ముస్లింలుగా ప్రకటించుకోవాలి తప్ప ఫలానా జమాత్ గానో మనం కూడా ప్రకటించుకోకూడదు అని చెప్పి మనకు ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి అలా ప్రకటించుకోకూడదు, వర్గాలుగా మనము విడిపోకూడదు. అయితే ఈ జమాతులు ఏమిటి అంటే యూనివర్సిటీస్ లెక్క. ఈ జమాతులు యూనివర్సిటీస్ లెక్క. యూనివర్సిటీస్ అనేకం ఉంటాయి, కానీ సిలబస్ మాత్రం ఒకటే ఉంటుంది. అలాగే జమాతులు ఎన్ని ఉన్నా మన సిలబస్ మాత్రం ఒకటే. అదేమిటంటే తౌహీద్, రిసాలత్ మరియు ఆఖిరత్. కాబట్టి సోదరిమణి అడిగినటువంటి ప్రశ్నలు రెండవ ప్రశ్న భాగం ఏమిటంటే, ఉర్దూ మాట్లాడితేనే ముస్లింలు అని ప్రశ్నించారు. అయితే ఉర్దూ మాట్లాడితేనే ముస్లింలు అనేటటువంటి మాటకు ఇస్లాంకు ఏమీ సంబంధం లేదు. చాలామందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటంటే, ముస్లింలు అనేవాళ్ళు ఉర్దూనే మాట్లాడాలి, తెలుగులో మాట్లాడకూడదు, లేదా వేరే భాషలో మాట్లాడకూడదు అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఉర్దూ మాట్లాడాలని ఇస్లాంలో ఎక్కడా లేదు. అలాగే అరబ్బీలోనే మాట్లాడాలని ఇస్లాంలో ఎక్కడా లేదు. ఒకవేళ ముస్లింలు ఉర్దూనే మాట్లాడాలి అని అనుకుంటే మనం మాట్లాడాల్సింది ఉర్దూ కాదు, అరబ్బీ. ఎందుకంటే ఖురాన్ అవతరణ అరబ్బీలో జరిగింది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అరబ్బీలోనే మాట్లాడారు. కాబట్టి మనం అందరం కూడా అరబ్బీలో మాట్లాడుకోవాలి. వాస్తవంగా అరబ్బీలో మాట్లాడాలని కూడా ఎక్కడా లేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక భాష అనేది ఉంటుంది. ఆ భాషను బట్టే మనము ధర్మాన్ని గురించి మాట్లాడుకోవాలి, ధర్మ సందేహాలను మనం తీర్చుకోవాలి. అలాగే మన యొక్క సామాజిక విషయాలు కూడా మాట్లాడుకోవాలి. మన భాషలోనే మాట్లాడుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో లేదంటే మన పక్కనున్నటువంటి తెలంగాణలో తెలుగు, అలాగే వేరే రాష్ట్రాల్లో వేరే భాష నడుస్తాయి. ఆ పరంగానే మనము అల్లాహ్ను ఆరాధించవచ్చు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాను సృష్టికర్త కాబట్టి ఏ జీవి మాట్లాడే భాష అయినా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలుసుకోగలరు. ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే, మీకు మూగవారు ఉంటారు, మరి వారికి ఏ భాష ఉండదు కదండి. అల్లాహ్ సుబ్హానహు తాలా వారి యొక్క దుఆని కూడా వినడా? వారి యొక్క ప్రార్థనను ఆలకించడా? తప్పకుండా వింటాడు. ప్రతి జీవి అంటే నోరు ఉన్న జీవి, నోరు లేని జీవి, ప్రతి ఒక్కరి హృదయాల గుట్టును తెలుసుకునేటటువంటి వాడే అల్లాహ్ సుబ్హానహు తాలా. అందుకనే ఆయన్ని అలీమున్ బిజాతి సుదూర్ అన్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా తన ప్రవక్తలను పంపించిన అక్కడ ప్రజలు మాట్లాడేటటువంటి భాషను మాత్రమే ఆ ప్రవక్తలను పంపించడం జరిగింది. ఆ ప్రవక్తలని ఎంచుకునేవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఉదాహరణకి అరబ్బీ మాట్లాడేటటువంటి ప్రజలకు అరబ్బీ ప్రవక్త, అరామిక్ మాట్లాడేటటువంటి ప్రజలకు అరామిక్ ప్రవక్త, అలా అన్నమాట. ఇదే విషయాన్ని అలా తన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అలాగే మనకు అరబ్బీ మాట్లాడేటటువంటి ప్రాంతంలో పుట్టారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తాలా అరబ్బీలోనే ఆయనపై గ్రంథాన్ని అవతరింపజేశాడు.
సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సూరతుల్ ఇబ్రాహీం సూరా నెంబర్ 14 వాక్యం నెంబర్ 4లో తెలియజేస్తున్నారు. నేను ఏ ప్రవక్తను పంపించినా అక్కడ వారు మాట్లాడేటటువంటి భాషలోనే వారిని పంపించేవాడిని. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ కాలాల్లో వచ్చినటువంటి ప్రవక్తలు ప్రజలు మాట్లాడేటటువంటి భాషలోనే ధర్మాన్ని ప్రజలకు పరిచయం చేసేవారు. ఇక్కడ మన భాష మాట్లాడుకునేటటువంటిది తెలుగు కాబట్టి మనం తెలుగులోనే మన యొక్క ధర్మాన్ని తెలుసుకోవాలి. అలాగే ఇతరులకు తెలియజేయాలి కూడా. కాబట్టి సోదరిమణి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం లభించిందని చెప్పి నేను ఆశిస్తూ నా యొక్క మాటను నేను ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.